వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకింగ్ అండ్ ఫ్యాషన్ ఆల్ ఇన్ వన్. ఈరోజు ఈ వీడియోలో లేటెస్ట్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్ చూపిస్తున్నానండి. అవి కూడా బ్లూ కలర్ బ్లౌజ్ డిజైన్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీరు అన్ని కలెక్షన్స్ చూడగలరు. ముందుగా మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి దాని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. అలా చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇందులో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి, మిస్ అవ్వకండి. ఈ వీడియో చూస్తున్న టైంలో మీకు నచ్చిన డిజైన్స్ అన్నిటిని కూడా స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో మీకు అవి యూజ్ అవుతాయండి. అంతేకాకుండా మీ టైలర్కి చూపించి ఈ విధంగా స్టిచ్ చేయని చెప్పడానికి కూడా సులభంగా ఉంటుంది. ఎంతైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసిన దానికంటే కూడా ఇమేజ్ చూపిస్తే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇందులో చూస్తున్నారు కదండి, ఇవన్నీ స్కై బ్లూ బ్లౌజ్ డిజైన్స్. ఇవి వచ్చేసి మనం పట్టు అయినా ఫ్యాన్సీ కాటన్ డైలీ వేర్ ఇలా ఏ శారీస్కైనా మనం స్టిచ్ చేయించుకోవచ్చండి. నేను బ్లూ బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తున్నాను, కానీ ఇవి మీకు నచ్చితే వేరే కలర్ బ్లౌజ్ డిజైన్స్ కూడా ట్రై చేయండి. ఇందులో వచ్చేసి సింగిల్ కలర్ బ్లౌజ్ డిజైన్స్ ఉన్నాయి, అలాగే 2 కలర్ బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ శారీ మనకి 2 కలర్స్ ఉందనుకోండి, ఆపోజిట్ కలర్ తోటి మనకు బ్యాక్ పైపింగ్ కానీ లేస్ కానీ ప్యాచ్ వేసుకుంటే చూడడానికి అట్రాక్టివ్గా ఉంటుందండి. ఒకవేళ మనకు పట్టు శారీ సింగిల్ కలరే ఉందనుకోండి, మనం యాస్టీ స్టిచ్ చేయించుకొని బ్యాక్ నెక్కి మనము సేమ్ కలర్ పోట్లీ బటన్స్ కానీ లేకపోతే సేమ్ కలర్ ఫ్లవర్ పెట్టుకుంటే బాగుంటుందండి. ఈ మధ్యకాలంలో నెట్ క్లాత్ యూజ్ చేసి డిఫరెంట్ నెక్స్ ట్రై చేస్తున్నారు, అవి కూడా ఉన్నాయి. వాటిని కూడా ఒకసారి చూసేయండి. ఇక మనం ఎప్పుడు పెట్టుకునే యూ షేప్ స్క్వేరే కాకుండా ఇందులో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి, వాటిని కూడా ట్రై చేయండి. అంతేకాకుండా చూడడానికి సింపుల్గా ఉన్నాయి, వాటిని డైలీ వేర్ శారీస్కి ట్రై చేస్తే బాగుంటుందండి. ఇక మనకు పట్టు శారీ అంటే మనకి గోల్డ్ పట్టు ఉంటుంది కాబట్టి దాన్ని మనము బ్యాక్ నెక్కి డిఫరెంట్గా డిజైన్ చేసుకోవచ్చు అండి. ఒకవేళ మనకి సింపుల్ డిజైన్ కావాలి అంటే గోల్డ్ లేస్ తోటి డిజైన్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఫ్యాన్సీ శారీస్ అయితే సిల్వర్ తోటి వేసుకుంటే బాగుంటుందండి. ఇందులో పట్టు శారీస్కి ఫ్యాన్సీ శారీస్కి ఎలా స్టిచ్ చేయించుకోవాలో ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. అలాగే ఈ మధ్య కాలంలో బ్యాక్ నెక్కి పోట్లీ బటన్స్ కానివ్వండి, ఫ్లవర్ కట్ ఫ్లవర్ మోడల్ డిజైన్స్ కూడా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి, అలాంటి మోడల్స్ కూడా ఉన్నాయి, వాటిని కూడా ట్రై చేయండి. ఇక బ్యాక్ నెక్ మనం పోట్లీ పెట్టుకున్నప్పుడు సేమ్ మ్యాచింగ్ స్లీవ్స్ కూడా పెట్టుకుంటే చూడడానికి బాగుంటుందండి. బ్యాక్ నెక్కి మ్యాచ్ అయ్యే విధంగా స్లీవ్స్ని డిజైన్ చేసుకుంటే చూడడానికి బాగుంటుంది. అలాగే మనకి బ్లౌజ్ అనేది 2 కలర్స్ ఉంటేనే బాగుంటుందండి. అంటే బ్యాక్ నెక్కి మనం పైపింగ్ కానీ లేస్ కానీ వేసుకుంటే మనకి చూడడానికి అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో ఆ విధంగా ట్రై చేయండి. ఇందులో చూస్తున్నారు కదండి, అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అలాగే మనం ఈ బ్యాక్ నెక్ని ఇంకా హైలైట్ చేయాలంటే మనము బీడ్స్ కానీ లేకపోతే లేస్ కానీ చిన్న పోట్లీ బటన్స్ కానివ్వండి ఇలా పెట్టుకుంటే బ్యాక్ నెక్ అనేది చూడడానికి అందంగా కనిపిస్తుందండి. అలాగే ఈ మధ్యకాలంలో బౌ మోడల్ కూడా బాగా పెట్టుకుంటున్నారండి, అవి కూడా చాలా బాగుంటాయి. అవైనా కూడా ఏ శారీస్కైనా కూడా పెట్టుకోవచ్చండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇందులో కలెక్షన్స్ అయితే మిస్ అవ్వకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫ్యూచర్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తానండి. మీరు ఒకసారి నా ఛానల్ని విజిట్ అయ్యి ప్లేలిస్ట్లో చూస్తే అక్కడ చాలా కలెక్షన్స్ ఉంటాయండి. పట్టు బ్లౌజ్ డిజైన్స్, ఫ్యాన్సీ బ్లౌజ్ డిజైన్స్, కిడ్స్ వేర్ జ్యువెలరీ కలెక్షన్స్, అలాగే పట్టు శారీస్ని న్యూ డ్రెస్సెస్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ప్లెయిన్ శారీస్ని ఎలా డిజైన్ చేసుకోవాలి, ఇలా A to Z ఉంటాయి. మీరు ఒకసారి విజిట్ అయ్యి నా ఛానల్లో వీడియోస్ని చూసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.